హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు ఏంటంటే స్టేట్ లెవెల్లో ఏపీ వ్యాప్తంగా కాపు 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 అని మోగిపోతుంది ఈ క్యాస్ట్ పేరు. ఎందుకు అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ 127 సార్లు ఈ క్యాస్ట్ పేరు ప్రస్తావన చేయడం ద్వారా ఇప్పుడు కాపు కుల చరిత్ర, కాపు కులం ఏంటి, దాని పరిస్థితి ఏంది, కాపుల్లో పుట్టడం వల్లే జనసేనాని ఇప్పటి వరకు సీఎంగా కాలేకపోయారా, దాన్ని ఈయన ఎందుకు అలా పదే పదే ప్రస్తావించారు, ఆ తర్వాత రంగా పెళ్ళి, దాని ద్వారా కమ్మ కులంతో కాపు కులం ఎలా ఆ రోజే కలిసిందో, వీటన్నిటి గురించి ప్రస్తావన చేయడము అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. కాపు కులము అనే దాన్ని తాను కావడం వల్లే, దానికి నేను పుట్టడం వల్లే, అందులో నేను పుట్టడం వల్లే ఈరోజు నేను సీఎం కాలేకపోతున్నాను అని చెప్పేసి ఈయన ఒక పెద్ద డిస్కషన్ మొదలుపెట్టాడు. అసలు ఎవరు ఈ కాపులు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళకి ఎప్పటి నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఏనాటి నుంచి వీళ్ళు కోల్పోతున్నారు, ఇప్పటి వరకు వీళ్ళు రాజ్యాధికారానికే దూరంగా ఉన్నామని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో పరిస్థితి ఇట్టుందా, ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న రెడ్ల అధికారానికి కాపు రూపంలో కమ్మలు కమ్ముకొస్తున్నారా, ఏంది దీని డిస్కషను, ఇవన్నిటి గురించి చాలా పెద్ద ప్రస్తావన జరుగుతుంది, చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. దీనిలో ఒక పాయింట్ని రైజ్ చేస్తున్నారు చాలామంది. అదేంటి అంటే, బాబు కాపు కులానికి సంబంధించి ఎన్టీఆర్కి ముందు నుంచే చాలా పెద్ద పొలిటికల్ లీడర్షిప్ని బిల్డప్ చేశారు. ఆ తర్వాత టీడీపీ యొక్క దీనిలోంచి టీడీపీ ప్రేరేపితమైన ఒకనొక కొన్ని చర్యల దగ్గర నుంచి రంగా హత్య గావించబడ్డారు. ఆ తర్వాత కన్నా కూడా మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నన్ను రంగాని ఇద్దరిని హతమార్చడానికి టీడీపీ వర్గీయులు స్కెచ్ చేశారని చెప్పి ఆయన బాహటంగానే చెప్పి ఈ రోజున ఆయన టీడీపీలో పోయి చేరిన పరిస్థితులు. రాధా కూడా, అంటే రంగా యొక్క పుత్రుడు రాధా కూడా మొన్న లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పోయి ఆయనకి వెళ్ళి కలిసి సంఘీభావాన్ని చెప్పారు. ఇలాంటి ఒకానొక రంగా ప్రస్థానం దగ్గర నుంచి చూస్తే టీడీపీ కన్నా ముందు, అంటే కమ్మల కన్నా ముందు కాపులు ఈ రాజకీయ చరిత్రలో ఒక భాగస్వామ్యం అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుండగా దాన్ని తెగ్గోసింది, దాన్ని అడ్డుకట్ట వేసింది, కమ్మలుగా చెప్పుకునేంత పరిస్థితి ఉంటుంది. దీని మీద ముద్రగడ స్పందించారు ఆ రోజుల్లో. మళ్ళీ ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత హరిరామ జోగే కూడా ఆ రోజున రంగా హత్యలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబుకి లేకపోతే టీడీపీకి భాగస్వామ్యం ఉందని నేను ఆ రోజు చెప్పడం, ఆ నోట ఈ నోట విని చెప్పాను తప్ప నాకు స్పష్టంగా తెలియదని ఆయన అనడం, ఆ మాటలనే నేను విన్నాను కానీ నాకు ఏం తెలియదు ముద్రగడ అనడం, ఏదో రాధా పోయి లోకేష్ని కలవడం, ఆ తర్వాత కన్నా పోయి టీడీపీలో చేరడం, ఈ రోజున పవన్ కళ్యాణ్ రాధా పుట్టుక వెనక ఉన్న కమ్మ కాపు కులాలు, అంటే కాపుల నుంచి రంగా, కమ్మల నుంచి ఆయన భార్య, వీళ్ళిద్దరూ కలిస్తేనే రాధా పుట్టాడు, కమ్మ కాపులు రంగా కాలంలోని కలిసిపోయారు అని చెప్పి దాన్ని మేనేజ్ చేయడం, అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు అనడం, ఇదంతా కాపుల మీద ఒక సుదీర్ఘమైన ప్రసంగము, సుదీర్ఘమైన ప్రస్తావన, సుదీర్ఘమైన విశ్లేషణ జరుగుతుంది. ఫైనల్గా ఈయన ఒక కామెంట్ని గట్టిగా చేస్తున్నారు. ఆ కామెంట్ ఏంటంటే, కాపుల్లో ఇప్పటి వరకు ఎందుకు లేరు, సీఎం లేరు, నేను కాపుల్లో పుట్టడం వల్లే నాకు ఈ విఘాతం ఏర్పడుతుంది, కాపు అనే ఒకానొక స్టోరీ నన్ను ఒక అడ్డు కట్టేస్తుంది, నాకు ఇదేస్తుంది, స్పీడ్ బ్రేకర్గా పనిచేస్తుంది, నా వేగానికి, రాజకీయ వేగానికి అది అడ్డు తగులుతుంది అంటున్నారు. ఇక్కడ చాలామంది పెద్దలు అంటున్న మాట ఏంటంటే, ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత చాలామంది బ్రాహ్మణ, కమ్మ, లేకపోతే వెలమ, వీళ్ళు చాలా కులాల్లో వాళ్ళందరూ చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. అంతెందుకు దళితుల్లో కూడా ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక జనరలైజ్ చేసి 10 మందిని 10 రకాల కులాలను ఈరోజు నా అభిమానంలో ఎస్సీ, ఎస్టీ, రెల్లి, యాదవ, మాదిగ అందరూ ఉన్నారు, కమ్మ, రెడ్డి, కాపులు అందరూ ఉన్నారు నా అభిమానులు అని నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావో, ఈ జనరలైజేషను, ఈ నేషనలైజేషను రేపు నువ్వు రాజకీయాల్లో కూడా తీసుకురావాలి తప్ప, నేను కాపు కులస్తుని కావడం వల్లే నాకు రాజ్యాధికారం దక్కట్లేదు, ఇప్పటివరకు కాపు అనే దాన్ని
కేవలం ఒక నీటి మీద నూనె చుక్కలాగా మార్చేసింది ఈ రాజకీయ సమాజం అని చెప్పి నిందారోపణలు చేస్తున్నారు మీరు. అలాంటి నిందారోపణలు కరెక్టా కాదా అనేది చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన కమ్మైనా కానీ సీఎం అయ్యారు, వైఎస్ఆర్ ఆయన రెడ్డి అయినా కానీ సీఎం అయ్యారు, చంద్రబాబు ఆయన కమ్మైనా కానీ సీఎం అయ్యారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన రెడ్డి అయినా కానీ సీఎం అయ్యారు. చాలామంది ఇప్పుడు కేసీఆర్ వెలమ ఆయన అయినా కానీ అక్కడ వీళ్ళందరూ కలిసి ఉండేదే 15% ఉంటారు అగ్రకులాలు అని పేరు చెప్పబడిన వాళ్ళందరూ. వీళ్ళందరిలో 80% ఉన్న దళితులు వీళ్ళందరినీ బహుజనులు వీళ్ళందరినీ అందరం ఎక్కిస్తున్నప్పుడు నువ్వు కాపు అవడం వల్ల ఈరోజు నీకు వచ్చిన నష్టం ఏంటి? దాని ద్వారా నువ్వు ఇక్కడ నష్టము నువ్వు కాపుగా పుట్టడం వల్ల కాదు బాబు. ఇక్కడ నష్టం ఏం జరుగుతుందంటే నువ్వు వాళ్ళని మెప్పించకపోవడము అనేది చాలామంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఒకనొక డిస్కషన్లలో భాగంగా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా ఇక్కడ మనకి కాపు కులము దాని చరిత్ర పబ్లిక్ డొమైన్లో ఏముంది అని ఒకసారి చూస్తే, ఒకసారి చూడండి, ఆదిరెడ్డికి పుట్టిన 7 కొడుకుల్లోంచి కాపులు పుట్టారని, వీళ్ళు 10 ఉపకులాలుగా విడిపోయారని ఈ వాక్యాన్ని ఎవరన్నారు అంటే సయ్యద్ సిరాజుల్ హసన్ అనే ఒక చరిత్రకారుడు అన్నట్టుగా మనకి పబ్లిక్ డొమైన్లో కనిపిస్తుంది. ఈ ఉపకులాలే కాపు, రెడ్డి, వెలమ, కమ్మ, మహారాష్ట్రలో అయితే కుంభి, కర్ణాటకలో అయితే ఒక్కిలిగా, లింగాయతులుగా ఏర్పడ్డారని అంటోంది. ఆ తర్వాత గ్రామాధికారిగా వ్యవహరించే కాపును నాయుడు, రెడ్డి అని గౌరవపూర్వకంగా సంబోధించేవాళ్ళని చెప్పుకొస్తారు. తెలంగాణలో పటేల్గా 300 కాపులు స్థిరపడ్డారని, ఇకపోతే రెడ్డి అనే బిరుదు గల వారిని కాపు కులంలో భాగంగా పేర్కొనడం ఎవరు పేర్కొన్నారు అంటే ఎడ్గర్ థర్స్టన్ బ్రిటిష్ సామాజికవేత్త పేర్కొన్నాడు. కాలచోదితమున కాకతీయ వరుల గొల్చి కాపులెల్ల వెలమ కమ్మల ఇరి అనేది ఒక చారిత్రక వాక్యం. ఆ తర్వాత 300 కాపులు బలిజులు, తెలగలు, తెనుగులు, ముదిరాజులు కాపులుగా సూచిస్తారు బాలగంగాధర్ అనే ఒక పండితుడు. 1959 కాలం నాటి నుంచి కాపు రిజర్వేషన్ మీద పెద్ద గొడవ జరుగుతుంది. మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం జరిగినా చాలా రాజకీయ ఎత్తుగడలు వాటన్నిటిలో ఈ రోజున కాపు కుల రిజర్వేషన్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు కాపు అనేవాళ్ళు ఎవరి వైపు ఉండాలి? ఇప్పుడు 2023 కాపు కుల చరిత్ర దీని గురించి మొత్తం ప్రస్తావన చేసుకుంటే, దీని గురించి మొత్తం డిస్కషన్ చేసుకుంటే వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి వైపు వీళ్ళు ఉండాలి అనేది ఒక పెద్ద టాపిక్. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే విశాఖలో ఈ మధ్య కాపు కుల నాడు అనేది ఒకటి జరిగితే ఆ కాపు నాడు అనే దాని ద్వారా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ యువకులు, బాబు ఎవరు ఏమైపోని పర్లేదు, టీడీపీయా లేకపోతే వైసీపీయా బీజేపీయా మనకి సంబంధం లేదు, ఒకటి ఉంది, మా కాపు కులస్తుడిని సీఎం చేయండి, మేము ఇప్పటివరకు కింగ్ మేకర్గా అయినది చాలు, ఇక నుంచి మేము కింగ్స్ కాదలుచుకున్నాం అనేసి వాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సభలో నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడుతుంటే సీఎం అని నడుస్తుంటే చాలు ఆపండి, దీనివల్ల నాకే ఉపయోగం లేదు, నాకు ఓట్లేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద విసుక్కున్న పరిస్థితులు, చిరాకు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటంటే కాపు కులం నుంచి ఎట్టకేలకైనా సరే ఒకానొక సీఎం అభ్యర్థి బయటికి రావాలి. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రులే ఉన్నాయి. అందుకే ఆయన మచిలీపట్నంలో తన ఆవిర్భావ సభను పెట్టాడు. అక్కడ కాపు కులానికి సంబంధించిన పేరుని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి బుద్ధి చెప్పడానికే నేను ఈ విధంగా అక్కడ కాపు కులానికి సంబంధించిన పెద్ద ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మేము అక్కడ ఈ రోజున ఆవిర్భావ సభ పెట్టామంటున్నారు. ఆయన వింత ఏంటంటే నిన్న మొన్న ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే అసలు నేను 2024 ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఆయన ప్రాబ్లం ఏంటి అంటే గత 20 ఏళ్ళకు పైగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇక నుంచైనా నా వారసుడిని పేరుని కిట్టుని రాజకీయాల్లో దించుదాం అనుకుంటున్నాను, నాకొద్దు, నేను అధినేత దగ్గర కూడా ఈ మాట చెప్పాను, ఆయన ఈసారికైతే కానివ్వండి వచ్చేసరికి చూద్దామన్న దూరంలో ఆయన మాట్లాడారు అని చెప్పేసి ఇది వేరే సబ్జెక్ట్ ఒకటి నడుస్తోంది. ఇట్లా కాపు 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 అని చెప్పేసి ఏపీలో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్కి తెరపడేది ఎప్పుడు అని మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కాపు కులానికి చేస్తున్నది ఏంది అంటే మొన్న ఈ మధ్య గవర్నర్ ప్రసంగంలో జరిగిన ఒకానొక ఇష్యూ ఏంటంటే ఏపీ బడ్జెట్లో ఇప్పుడు చూడండి
కాపు సంక్షేమానికి సుమారు 5,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. ఆ తర్వాత ప్రత్యేకించి కాపు మధ్య వయసు మహిళల్ని ఆకట్టుకునే విధంగా, లేకపోతే వాళ్ళకి ఆదరుగా నిలిచే విధంగా ఆయన ఏం చేశాడు అంటే కాపు నేస్తం అనే ఒకానొక పథకాన్ని ప్రవేశపెట్టాడు. మొన్న గవర్నర్ తాను చేసిన ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే 1,76,000 కోట్ల రూపాయల ఒకానొక బటన్ నొక్కి ఈ రోజున సంక్షేమానికి, బీసీల సంక్షేమానికి పాటుపడింది గవర్నమెంటు అని చెప్పేసి చెప్పిన ఈ పరిస్థితుల్లో అందులో కాపులకి చాలా రకాలుగా, అంటే చాలా రకాల పథకాల ద్వారా చాలా పెద్ద మొత్తంలో కాపులకి అందింది. కాపు సంక్షేమం అనేది పెద్ద సబ్జెక్ట్ చేసుకున్నాడు ఆయన. కాపుల గురించి చాలా ఎక్కువ, వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడం, వాళ్ళకి మంచి ఆదరణ లభించేలా చేయడం, ఇవన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది వైసీపీ లీడర్లు అంటారన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కాపు కులానికి సంబంధించిన ప్రముఖులు ఎవరున్నారు, వాళ్ళు రాజ్యాధికారానికి దగ్గరయ్యారా లేదా అని ఒక రంగాల వారీగా చూసుకుంటే, సినిమా, క్రికెట్, రాజకీయం, 3 రంగాలు చూసుకుందాం. సినిమా రంగము, రఘుపతి వెంకయ్య నాయుడు అసలు తెలుగు సినిమా రంగానికే పితామహుడిగా పేరుంది. ఆయన ఈరోజు స్థాపించిన, ఆయన మొదలుపెట్టి బటన్ నొక్కి స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నదే ఈ రోజుకి నిరంతరాయంగా ఈ 75-80 ఏళ్ళుగా ఇంత పెద్ద వ్యవస్థగా తెలుగు సినిమా పరిశ్రమ విస్తరించింది. దానికి కారకుడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన విగ్రహం కూడా ఫిల్మ్ నగర్లో మనం చూడొచ్చు. ఆయన ఈ తెలుగు సినిమా రంగానికే పితామహుడిగా పేరుంది. ఈ రోజున ఎంతమందో రఘుపతి వెంకయ్య నాయుడు బయటకు వచ్చారు అంటే కారణం కాపు కులస్తుల్లోనే నుంచి వచ్చిన ఒకనొక వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థగా దాన్ని తయారు చేశారు. అంటే సినిమా రంగంలో కాపు కుల పాత్ర ఈరోజు ఎంత పెద్దది అంటే, ఈ రోజున దాసరి నారాయణరావు, ఈ రోజున చిరంజీవి, ఆ తర్వాత ఇక్కడ చూడండి హీరోయిన్లోనే సావిత్రి గారి దగ్గర నుంచి రాధిక, ఆ తర్వాత కన్నాంబ, రంభ, స్నేహ, ఇది చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ తర్వాత నటుల్లో చూడండి సిఎస్ఆర్, ఆ తర్వాత సత్యనారాయణ, ఆ తర్వాత అల్లు రామలింగ, శ్రీహరి, డైరెక్టర్లో వీళ్ళందరూ వినాయకు, కృష్ణవంశీ, శేఖర్ కమ్మల, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చూడండి రాజకీయ ప్రముఖుల సంగతి చూసుకుంటే కె కేశవరావు ఇక్కడ తెలంగాణ, డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకనొక వెలుగాడు ఆయన పిసిసి చీఫ్గా. ఆ తర్వాత విజయకాంత్ పక్క రాష్ట్రం తమిళనాడులో ఈయన అత్యంత మాస్ లీడర్ కమ్ డిఎండికే అనే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత కోడి రామకృష్ణ, అల్లు అరవింద్, వీళ్ళందరూ దర్శక నిర్మాతలు, ఆ తర్వాత మనోడు రాజీవ్ కనకాల, ఆ తర్వాత భాన్చంద్రు, ఆ చూడండి వీళ్ళందరూ నటీనటులు. ఇట్లాగా ఇంతమంది. ఇక్కడ ఫైనల్గా రాజ్యాధికారం దగ్గర మనం స్టిక్ అనవుదాం. రాజ్యాధికారము అంటే పెరియార్ స్థాపించిన డిఎంకే పార్టీ, ఆయన కాపుకొల పెద్దే. డిఎంకే పార్టీ ఈ రోజున తమిళనాడులో ఆయన చేతులతో అలా టచ్ చేస్తే ఈ రోజున తమిళనాడుని ఏలుతుంది అది. ఆ తర్వాత రాజకీయాల్లో దాసనారాయణరావు కూడా ఎంపీగా పనిచేసిన పరిస్థితులు, ఆ తర్వాత బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి, ఆ తర్వాత ఆయన బొగ్గుల పులి అన్న పేరు అప్రతిష్ట తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపోతే చిరంజీవి కూడా ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో మళ్ళీ ఆ తర్వాత పర్యాటక సంస్కృతి శాఖకి మంత్రి అయ్యి కేంద్ర మంత్రి అయ్యి ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్నాడు టెక్నికల్గా ఆయన. ఎందుకంటే ఆయన కాంగ్రెస్కి రిజైన్ చేయలేదు. ఇక వి హనుమంతరావు కూడా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఇప్పటికీ రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఉండి కాంగ్రెస్ అంతా కలిసికట్టుగా ఉంది తెలంగాణలో అని చెప్పి సూచనలు అందిస్తున్నారు. అంటే ఇక ఎస్వీఆర్ సంగతి సరే ఎస్వీఆర్ సంగతి ఈ మధ్య కూడా ఆయన బాగా హైలైట్ అయ్యాడు. బాలకృష్ణ రంగారావు ఇంకోరావు అనే దూరంలో మాట్లాడితే ఎస్వీఆర్ పేరు కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. ఈయన కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. ఇక మహానటి సావిత్రి, మహానటిగా ముద్ర వేసిన ఒకనొక ప్రముఖ నటి. ఆమె ముద్ర ఒక స్వర్ణయుగం తెలుగు సినిమా చరిత్రలోనే. ఇక రాధిక సంగతి ఇప్పటికే రాధిక శరత్ కుమార్ని ఇప్పటికీ తమిళనాడులో
సీరియల్ చూసుకుంటూ అంతకన్నా ముందు సినిమాల్లో చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్గా చాలా పెద్ద చరిత్రను. కొండా సురేఖ అయితే ఇక్కడ తెలంగాణలో చాలా ప్రముఖ రాజకీయ పాత్ర ఉంది. ఈ విధంగా మొన్న ఈ మధ్య కొండ అనే పేరు మీద వీళ్ళ ఆయన మీద ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ తీసిన పరిస్థితి. కన్నాంబ అయితే తొలితరం హీరోయిన్. ఈ విధంగా వీళ్ళందరిలో ఎవరు తక్కువైన వాళ్ళు కాదు. అల్లూరు రామలింగ వేసిన బీజం ఈరోజు మెగా కాంపౌండ్గా ఏర్పడి దానిలోంచి ఆ రోజుల్లో అరవింద్ రూపంలో ఒక ప్రముఖ నిర్మాత, చిరంజీవి రూపంలో ఒక ప్రముఖ హీరో బయటకు రావడం, ఆ తర్వాత ఈరోజు మెగా కాంపౌండ్ నిలపడం, సుమారు ఒక డజన్ పైగా మెగా హీరోలు బయటకు రావడం, ఇదంతా ఏంటంటే తెలుగు సినీ రాజకీయ రంగాలు, కళారంగాల్లో కాపులు అనే వాళ్ళది చాలా ప్రముఖ పాత్ర. దక్షిణాదిలోనే ఒక ద్రవిడ యుగాన్ని శకాన్ని శాసించిన వ్యక్తి కాపు వ్యక్తిగానే మనకి ఇక్కడ ఉన్న చరిత్ర, పబ్లిక్ డొమైన్లో ఉన్న చరిత్ర మనకి చెప్తూ ఉంది. ఈ విధంగా కాపు కులము అనేది చాలా పెద్ద వ్యాస్ట్, దీని చరిత్ర చాలా పెద్దది. ఎప్పుడో ఆదిరెడ్డి అనే ఆయనకి ఆదిరెడ్డికి పుట్టిన 7 కొడుకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు కాపులు రకరకాలుగా చీలి రకరకాల వర్గాలుగా ఇదయ్యి ఈరోజు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కాపే. ఆ తర్వాత ఇంతమంది కాపుకు సంబంధించిన ప్రముఖులు రాజకీయ రంగాన్ని, తెలుగు సినీ రాజకీయ రంగాల్ని ప్రభావితం చేస్తున్నారు. వీళ్ళందరి యొక్క చరిత్ర ఇంత పెద్దదైతే నేను కాపు కాబట్టి నేను సీఎం కాలేకపోతున్నాను అన్నది ఒక పెద్ద చెడ్డ మాటగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా రూపంలో పెద్ద వ్యాసాలు రాసి మరీ హెచ్చరిస్తున్నారు. కాదు బాబు, ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు 2 కాళ్ళు వేసావు, 2 కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నావు. 2 కళ్ళ సిద్ధాంతం ఏంది? ఒకటి సినిమా, ఇంకోటి రాజకీయాలు అంటున్నావు. 10 ఏళ్ళుగా నేను పార్టీని కాపాడుకొచ్చాను కాబట్టి నాకు మీరు ఓటేయండి అని అంటున్నావు. అది కరెక్ట్ కాదు అని సూచిస్తున్నారు. నాకు అట్లా కాదు, నేను అధికారంలోకి వస్తే మీ అందరికీ ఇది చేస్తాను. వాళ్ళని ఈ రోజున వారాహి వాహనం అని చెప్పి నేను వాహన యాత్ర చేస్తానని చెప్పి నువ్వు మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? అది ఇంతవరకు ఎందుకు బండి కదలలేదు? ఈ బండి కదలడానికి అడ్డంకులు ఏంటి? ఇవన్నీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి కదా. ఇప్పుడు నీ యొక్క రాజకీయానికి ఇప్పుడు చాలా అదేమంటే నువ్వు ఏమని అడుగుతావు? మీరందరూ కలిసి నేను ఏ పొత్తులు పెట్టుకో మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తారంటే గెలిపించేటట్టుగా నమ్మబలకడం. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద క్రేజీ స్టార్గా ఎలా అయ్యావు పవన్ కళ్యాణ్? నీ నటనతో, హావభావ విన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నావు కాబట్టి ఈ రోజున ఒక మంచి చాలామంది ప్రముఖులు నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ పీకే అని చెప్పి చెప్పుకుంటున్నారు. దక్షిణాదిలో చాలామంది తమిళ స్టార్లు కూడా చెప్పుకుంటుంటారు, పెద్ద స్టార్లు. ధనుష్ దగ్గర కావచ్చు, ఇంకో చాలామంది సింబు దగ్గర కావచ్చు, చాలామంది ప్రముఖ హీరోలందరూ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటుంటారు. చాలామంది నీకు అంత పెద్ద ఫ్యాన్ అయ్యారు అంటే నీ హావభావ విన్యాసాలు వాళ్ళని ఆకట్టుకున్నాయి. కాబట్టి రాజకీయాల్లో కూడా ఒక హావభావ విన్యాసాలు హామీల రూపంలో ఉంటాయి. వాళ్ళని నమ్మబలకడం అనే దానిలో ఉంటుంది. ఆ నమ్మబలకడం ఎప్పుడైతే మీరు కోల్పోయారో, ఎప్పుడైతే దాన్ని మీరు సాధించలేకపోయారో అక్కడే మీరు ఈ రోజున దెబ్బతిని కాపు అనే ఒక సెంటిమెంట్ మీరు బయటకు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని సోషల్ మీడియా సమాజంతో దగ్గర నుంచి జనసామాన్యం వరకు ప్రతి ఒక్కళ్ళు సూచిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మనవి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.